ఉండదు అనడానికి లేదు. అరే నువ్వు భయపడగిరి, నేనేం చేయను, నేను జాగ్రత్తగా ఇంట్లో తీసుకెళ్ళి బాధిస్తున్నా. ఆడొక్కడే కాదు, మేము కూడా ఉన్నాం మధ్యలోనే. ఆడొక్కడే భయపడుతున్నాడు రా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రభాకర్. వెల్కమ్ టు మై ఛానల్ బీయింగ్ అవుట్ సైడ్. ఈ వీడియోలో మీరు ఇటుకలు, బెల్లం, వరి అండ్ డ్యాములో చేపలు పట్టుకుంటూ ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం గడిపే వాళ్ళతో చిట్ చాట్ చూస్తారు, చిన్న చిట్ చాట్ మీరు చూస్తారు. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ బీయింగ్ అవుట్ సైడ్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. సూపర్. ఇంకా ఏం పేరు నీ పేరు? తయారు చేయబడుతుంది, పెద్ద రేట్లు లేదు. మనలో కొంతమందికి వీళ్ళ మాటలు వినడం అవసరమా అని అనిపించవచ్చు. సో దానికి నా సమాధానం ఏంటంటే, ప్రస్తుతం మన సమాజంలో రాజకీయ నాయకుడి మాటలు కానీ, సినిమాలో పనిచేసే వాళ్ళ మాటలు కానీ, బాగా డబ్బులు సంపాదించే వాళ్ళ మాటలు కానీ, ఏదైనా పెద్ద కంపెనీలో సీఈఓగా పనిచేసే వాళ్ళ మాటలు, లేదంటే ఎవరినైనా తిడుతూనో పొగుడుతూనో మాట్లాడే వాళ్ళ మాటలు కానీ వినడానికి బాగా అలవాటు అయిపోయాయి. వీటిని వినడంలో తప్పలేదు. వీటిని వినడానికి అలవాటు అయిపోయిన మనం, మనకి నిత్యము అవసరమయ్యేవి ఎలా తయారవుతున్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి, వాటిని తయారు చేస్తున్న వాళ్ళతో మాట్లాడాలనే ఆ ఆసక్తి మనలో చాలామందికి లేదు. మేబీ ఈ వీడియో ద్వారా మీరు, నా ద్వారా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ దేశానికి అన్నం పెట్టే రైతు ఎంత ఇంపార్టెంటో, మనం ప్రశాంతంగా పడుకోవడానికి సైనికుడు ఎంత ఇంపార్టెంటో, ఈ సమాజంలో బతకడానికి మన అవసరాలను తీరుస్తున్న కుండలు చేసే కుమ్మరి కానీ, మనకి ఇల్లు కట్టే తాపి మేస్త్రి కానీ, ఆ ఇంటికి ఉపయోగించే ఇటుకలు తయారు చేసే వాళ్ళు కానీ, బట్టలు తయారు చేసే చేనేత వస్త్రధారులు కానీ, ఇలా చిన్న చిన్న అవసరాలను మన చుట్టుపక్కల ఎప్పుడూ తీరుస్తున్న వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ అని నేను నమ్ముతున్నాను. అయినా ఈ పనులు చేసుకునే వాళ్ళకి డైలీ 200, 300, 400 మాత్రమే వస్తాయి. ఇలా 200, 300, 400తో కూడా వాళ్ళు బతుకుతూ, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళని బతికిస్తూ, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని ఏమాత్రం డిస్టర్బెన్స్ చేయకుండా వాళ్ళ జీవనాన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడడానికి కానీ, వాళ్ళతో తెలుసుకోవడానికి కానీ ఇంతకన్నా గొప్పతనం కావాలా? ఈ వీడియోలో నేను కొంతమందినే చూపిస్తాను. ఫ్యూచర్లో డెఫినెట్గా ఇలాంటి వీడియోస్ని, ఇలాంటి వాళ్ళని ఇంకా చూపిస్తూనే ఉంటాను. వీళ్ళ మాటలు కూడా మనం వినాలి అని నేను నమ్ముతూ ఈ వీడియోని నేను స్టార్ట్ చేస్తున్నాను. చెరుకు క్రష్ మిషన్ ద్వారా చెరుకు నుండి చెరుకు రసాన్ని తీస్తారు. ఆ చెరుకు రసం ఈ కుండీలో చేరుకుంటుంది. ఈ చెరుకు రసం నుంచి మలినాలని వడబోసి వేరే కుండలోనికి పోస్తారు. ఈ రసంలో కొన్ని కెమికల్స్ని యాడ్ చేసి దీన్ని ఆల్మోస్ట్ 3 hours పైనే మరగబెడతారు. వాళ్ళ దగ్గర ఉన్న బెల్లం షేప్లో పోస్తారు. ఈరోజు ఆ బెల్లం షేప్లో పోస్తే మరుసటి రోజుకి ఆ చెరుకు రసం కంప్లీట్గా చల్లబడి బెల్లంగా తయారవుతుంది. ఇంకేమైనా కెమికల్స్ ఏమైనా కలుస్తారా బెల్లం అవడానికి? సూపర్. ఇంకా 1 kg బరుపు, 1/2 kg హైడ్రస్ 1 kg. రేట్ ఎలా పడుతుంది? రేటా కేజీ 35. పర్లేదు, బాగానే ఉంటుంది వ్యాపారం.
వరి పంట మనకి చేతికొచ్చిన తర్వాత దీన్ని కుప్పలుగా పేరుస్తారు. కుప్పలుగా పేర్చిన ఈ వరి పంటని క్రష్ మిషన్లో వేస్తే ఈ మిషను గడ్డిగాను ధాన్యంగాను వేరు చేస్తుంది. ఏ మిషన్ అండి? ఎంత పడుతుంది అంటే ఎంత తీసుకుంటారు? ఎంత కూడా ఇస్తారా? ఎంత ఇస్తారు? గంటకి 800. ఒక రోజులో ఎంత చేస్తుంది? అంటే ఏ రోజులు బట్టి ఏ రోజులు బట్టి ఉంటుంది. లోడ్కి 2000 ఇటుకి 2000 ఇటుకి ఎంత డబ్బులు పడతాయి దాన్ని? 5500 6000 ఇలా కొత్తగా ఎంత పెద్దగా ఏంటి పడటం లేదు, రేట్లు లేవు కదా. సో మొత్తం లోడ్ అంతా 6000? 6000 2000 ఇటుకిలా. మీకు చేయడానికి ఎంత కష్టపడుతుంది? చేయడానికి ఇంచుమించు మాకు లాభం పెద్ద లోడ్కి 300 400 వస్తుంది, ఎక్కువ ఎక్కలేదు. ఇంతకుముందు వచ్చి రేట్లు లేకపోవడం వల్ల ఎక్కలేదు. ఎందుకు మీకు రేట్ రావట్లేదు? మీకు ఏమైనా ఐడియా ఉందా? సేల్స్ తక్కువ ఉంది. కన్స్ట్రక్షన్స్ బాగానే జరుగుతున్నాయిగా. జరిగిన మాకు ఇక్కడ రేట్లు లేవు, దానితో ఇచ్చింది రొటేషన్ డబ్బులు రొటేషన్ లేక తక్కువగా పడుతుంది. రోజుకి మనిషికి యాక్చువల్గా 200 అయిపోయింది. ఎంతమంది పని చేస్తారండి ఇక్కడ ఒక 80 మంది పని చేస్తారా? వీళ్ళకి ఎంత కూలి ఒకరికి? వీళ్ళు కూలి 200 250 300. ఇది మట్టి కదా ఇది? ఈ మట్టి అక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు పొలం నుంచి. ఇది మట్టిలో కూడా మనకి బంక మట్టి అని డిఫరెంట్ మట్టిలు ఉంటాయి కదా, ఇదే మట్టి వాడతాం? బంక మట్టి వాడతామా? సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నారా? సో ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, ఇదేంటండి ఇది? బూడిద ఒక కాల్చి మిల్లి దగ్గర బూడిద. మీరు ఇప్పుడు ఊక చేస్తున్నారు కదా, ఈ బూడిద పెడుతున్నారు కదా, వీటి వల్ల ఏంటి? జారడానికి వస్తుంది అలా కురిపీసి తీసుకుని అంటే ఆ మట్టి అంతకుండా ఉన్నారు. సో మీకు డైలీ ఎంత శాలరీ ఇస్తారు? డైలీ వైజ్ ఇస్తారా, నెలకి ఇస్తారా? డైలీ ఏం రాదు, మనం ఎంత చేసుకుంటే అంతే వస్తుంది. అంటే ఎలా బేస్ అంటే ఎన్ని చేశారని దాన్ని బట్టి ఉంటుందా, లేకపోతే రోజుకి ఇద్దరు కలిపి ఒక 800 900 మనకి 1000 కూలి డబ్బులు వస్తాయి. కూలి డబ్బులు వస్తాయి. అరే సంతుగా నువ్వు కనబడట్లేదురా, దగ్గర వస్తా.
ఇది ఏ ఊరు డ్యామ్ ఇది? పెద్దగట్ట పెద్దగడ్డ మీరు ఇక్కడ మనం చేపలు పెంచుతారు కదా అవును మీరు ఎవరు కోడికల్ కోరికలు ఇప్పుడు ఇక్కడ మీరు ఎప్పుడు డైలీగా వస్తారా డైరీ సాయంత్రం ఏంటిది మీ జాబా జాబ్ పెట్టుకోవాలి వాళ్ళు వేసుకుని జీవనం అంటే మనం ఇప్పుడు వాళ్ళు వేసుకుంటున్నారు వెళ్తారు కదా డ్యామ్ కదా అవును అండ్ గవర్నమెంట్ కదా సో మీకు ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమంటాయా చేయకూడదు చేయొచ్చు ఉంటాయి అంటే ఎస్టిమేట్ మాత్రమే తిరగాలి అంటే అది ఆర్థిక పరంగా ల్యాండ్స్ కట్టుకోలే కాబట్టి పరంగా మీకు ల్యాండ్స్ పోయేటప్పుడు ముందు ఇక్కడ మీ ఇల్లు ఉండేదా ల్యాండ్ మీ భూమి ఉండేది సో మీరు ఇక్కడ చేపలు పట్టుకొని అమ్ముకుంటున్నారు సో ఇప్పుడు మీరు ఎన్ని చేపలను పట్టుకోవచ్చు సో ఇది ఏంటిది ఈ కన్స్ట్రక్షన్ ఏమైనా ఇప్పుడు ఇక్కడ ఇది చేసి ఉంచండి ఇదంతా ఇది టాటా కంపెనీ వాళ్ళు చేపలు వేసి ఎక్స్పోర్ట్ కంపెనీ ఇప్పుడు ఇది మీరు పట్టుకోవచ్చా కంప్లీట్గా ఇంకొక రిక్వెస్ట్ ఎప్పుడులాగే సో షేర్ ఇట్ సబ్స్క్రైబ్ ఇట్ గంట కూడా నొక్కండి మర్చిపోకండి సో గంట నొక్కితే ఏమవుతుందంటే మీకు నా అప్డేట్స్ అన్నీ వస్తాయి మీకేం ఇవ్వలేదా అంటే ఇది పని చేసుకుని గవర్నమెంట్ అన్ని దించా మీకు ఇస్తారులేండి ఎంతమందికి ఇచ్చారు కదా డ్రైవింగ్ చేసినాడు మాకు రాదా అడ్డుకొట్టరా ఇటు పట్టరా అబ్బా ఇప్పుడు కొట్టరా